ఇప్పుడు మనం క్లీనప్ చేస్తున్నాము. క్లీనప్ కోసం రాగా డీటాన్ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నాం. ఎంత వేసుకోవాలి? 2 pinches తీసుకుంది, సరిపోద్ది డీటాన్ కోసం. ఇప్పుడు పపాయ స్క్రబ్ అనమాట. ఫస్ట్ ఈ స్క్రబ్ని మనం యూస్ చేస్తున్నాము. ఇది పపాయ ప్రోనెట్ మాస్క్. రాగా డీటాన్ ప్యాక్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ముందుగానే క్లిప్ పెట్టేసుకోవాలి హెయిర్కి. ఆ తర్వాత ఫేషియల్ చేసే ముందు ఇలా బ్యాండ్ యూస్ చేసుకోవాలి. ఫేషియల్ బ్యాండ్ అంటారు దాన్ని. తర్వాత ఇలా క్లాత్ వేసుకోవాలి. ఏం యూస్ చేస్తున్నాం? స్క్రబ్ యూస్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ క్లీనప్ కోసం స్క్రబ్ యూస్ చేస్తుంది, పపాయ స్క్రబ్. ఇలా అప్వర్డ్ మోషన్లో మనం స్క్రబ్ చేసుకోవాలి. అంతే కదా, అప్వర్డ్లోనే కదా. కొంచెం వాటర్ తీసుకొని తడుపుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ ఫేషియల్ స్టెప్సా? ఈ స్క్రబ్ని క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసి ముందు కళ్ళు తుడుచుకోవాలి. ఓకే, ముందు కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత మొత్తం ఫేస్ అంతా తుడిచేసుకోవాలి ఈ స్క్రబ్ని. తర్వాత మనం ఇందాక డీటాన్ ప్యాక్ తీసుకున్నాం కదా రాగాది, దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్యాక్ని అప్లై చేస్తుంది. దీన్ని మనం ఐబ్రోస్కి లిప్స్కి తగలకుండా వేసుకోవాలి. కళ్ళ దగ్గర కూడా తగలకుండా ఇప్పుడు వేస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలాగే వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. నేను మీకు ప్రోడక్ట్స్ చూపించాను కదా, సో ఆ ప్రోడక్ట్స్ తెచ్చుకొని మీరు కూడా ఇంట్లో నేను చూపించినట్లుగా ఫేషియల్ స్టెప్స్ని అంతా యూస్ చేసుకొని వేరే వాళ్ళ చేత చేయించుకోవచ్చు. ఈ ప్యాక్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఆరిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ప్యాక్ని మనం నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడు కింద నెక్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓన్లీ మొహం వరకే అప్లై చేసుకుంటే మనకి నెక్ కూడా బ్లాక్గా ఉంటుంది కాబట్టి మనం ఏ ఫేషియల్ ఏ క్రీమ్స్ యూస్ చేసినా అది నెక్ కూడా యూస్ చేసుకోవాలన్నమాట. 15 minutes అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిపోయింది ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేస్తుంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసే పిన్ అనమాట. మనము డీటాన్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ పిన్ తోటి మనం ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీస్తున్నారు. చిన్నగా తీయాలి. ఆ రౌండ్ సర్కిల్ ఉంది కదా, చిన్న సర్కిల్, అది పెద్ద సర్కిల్ కాదు కదా. ఇట్లా మనకి గుల్లలు కనిపిస్తున్నాయి కదా, ఇలా తీయాలన్నమాట. దాంతో డీటాన్ ప్యాక్ వేసిన తర్వాత స్టీమ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా తీస్తే సరిపోద్ది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఫేస్ని. ఇది లిలియం మాయిశ్చరైజర్. ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారు. ఇది లిలియం మాయిశ్చరైజర్, ఫ్రూట్ మాయిశ్చరైజర్ అనమాట. దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి.
ఇంతే. కొంచెం క్వాంటిటీ తీసుకుంది. ఇప్పుడు అప్లై చేసేసుకోండి. మనం ఏ క్రీమ్ అప్లై చేసినా అప్వర్డ్లోనే అప్లై చేయాలన్నమాట, పైకి అప్లై చేయాలి. ఇది క్లీన్ చేసేసుకోవాలి. ఈ క్లీనప్ అయిపోయిన తర్వాత ఇంకా వాష్ చేసుకోవడమే కదా వాటర్తో. లేదు లేదు, జెల్ ఉంది లాస్ట్లో, ఇంకా జెల్ ఉంది ఒకటి, జెల్ అప్లై చేయాలి. జెల్. ఇప్పుడు మనం లాస్ట్లో ఈ జెల్ అప్లై చేయాలన్నమాట. ఇది కూడా ఏంటిది, లిలియం జెల్. అది వచ్చేసి లిలియం మాయిశ్చరైజరు ఇప్పుడు దాకా యూస్ చేసింది. ఇది వచ్చేసి లిలియం జెల్ అల్ట్రా గ్లో. లాస్ట్లో కొంచెం తీసుకొని అప్లై చేస్తుంది అనమాట. చల్లగా ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టారా జెల్? కానీ గ్లో బాగా వస్తుంది దీనివల్ల. మనం మసాజ్ కూడా బాగా చేయాలి, తర్వాత గ్లో బాగా వస్తుంది. ఉంటా చేయాలి. ఈ జెల్ని మనం లాస్ట్లో టిష్యూతో ఇలా తుడిచేస్తే సరిపోద్ది. ఇట్లా మంచిగా వచ్చింది ఫేస్, గ్లోగా వచ్చింది ఫేస్ ఇప్పుడు.